ఇరాన్‌లో యుద్ధం జరుగుతోంది. మొన్నటిదాకా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఖొమైనీని లేపేయాలని ఉద్యమాలు కూడా జరిగినాయి. ఇవాళ యుద్ధం ప్రారంభమయ్యాక శత్రు దేశాలొచ్చి ఇరాన్ మీద దాడి చేస్తుంటే ప్రజలందరూ ఒక్కటయ్యారు. మొన్నటిదాకా విభేదించినోళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పోరాడుతున్నారు. అలాగే ఏ ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావట్లేదు ఖొమైనీని దించాలని. తద్వారా యుద్ధం వచ్చినప్పుడు ఇంటర్నల్ కక్షలన్నిటి పక్కన పెట్టుకొని చేస్తారు. ఈవెన్ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుని దించాడని నెతన్యాహు మీద కేసులు కూడా పెట్టారు. పార్లమెంట్‌లో రచ్చరచ్చ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కూడా ప్రిపేర్ అయ్యారు. అట్లాంటి నెతన్యాహు ఇవాళ యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ అతను చెప్పినట్టు వింటోంది. వాళ్ళ విపక్షాలు కూడా విమర్శించటం లేదు. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మంచి చేసే వాళ్ళని చెడుని, చెడు చేసే వాళ్ళని మంచిగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం బాధ్యత లేనటువంటి ప్రతిపక్షం ఉంది. బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతిపక్షం ఉంది. తాజాగా అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలు వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మన మీద ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గుజరాత్లో జరిగినటువంటి మీటింగ్లో చెప్పుకొచ్చారు. 19,086 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు గుజరాత్లో. కేన్ బ్రహ్మ, హిమ్మత్ నగర్, అనర్వాత్ రైలుకి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తుంది. ప్రజలు పెట్రోల్ బంకుల దగ్గర గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టేలా చేస్తుంది. కాంగ్రెస్ నేతలు విచ్ఛిన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకుందని చెప్పుకొచ్చారు.